నాకెందుకనో ఆ రోజు నేను షాప్ లో చూసిన మిషన్ ఈ మిషన్ ఒకటే అనిపిస్తుంది. లవ్లీ, ఏంటలా చూస్తున్నావు? ఈ మిషన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా? అదేం లేదు శివబాబు గారు, నేను అచ్చం ఇలాంటి మెషిన్ ని ఛాంపియన్ స్పోర్ట్స్ షాప్ లో చూశాను. సేమ్ టు సేమ్. భలే దానివే లవ్లీ, ఛాంపియన్ స్పోర్ట్స్ షాప్ లో నుంచే ఈ మిషన్ ని తీసుకొచ్చాం. బాగుంది కదా? అది కూడా భారీ డిస్కౌంట్ ఇచ్చాడు. ఓ గాడ్, ఇది కాకతాళీయమా లేదంటే ఆ రోజు నాకు వచ్చిన కళ నిజమవుతుందా? లేదు లేదు లవ్లీ, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. ఇదంతా నీ భ్రమ మాత్రమే, మరేం కాదు. చూసారా అమ్మగారు, మిషన్ ఎలా ఉందో మీకు నచ్చిందా? మీరు స్పోర్ట్స్ షూ వేసుకుని దీని మీద వాకింగ్ చేయడం మొదలు పెట్టండి. అమ్మగారు, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కసారిగా సాల్వ్ అయిపోతాయి. ఇదిగో మీనాక్షిదేవి గారు, ఈ మధ్య కాలంలో మీరు కూడా కాస్త లావుగా కనిపిస్తున్నారు. మీరు కూడా దీని మీద వాకింగ్ చేయండి. చూడండి కిట్టు గారు, మీరేం కంగారు పడకండి. నేనైతే దీని మీద రోజు వాకింగ్ చేస్తాను. ఆగు మీనాక్షి, ముందు దానికి పూజ చేయనివ్వు. కంట్రోల్ లవ్లీ, అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని కంగారు పడుకో. అత్తయ్య, దీన్ని వాకింగ్ చేయడం ముందుగా మీరే ప్రారంభించండి. వద్దు, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, మీరు అలా చెప్పి వాకింగ్ మానేస్తే లాభం ఏముంటుంది చెప్పు? అరే అదేం లేదన్నయ్య, ఈ రోజు మొదటి రోజు కదా, అందుకే అమ్మ కొంచెం భయపడుతుంది. 2 రోజులు చేస్తే తనకే అలవాటు అవుతుంది. ఓ ఎస్, నేను మాత్రం ఈ రోజు నుంచే దీన్ని యూజ్ చేస్తాను. నువ్వే చేయాలి ప్రియా, నేను మాత్రం దీన్ని ఉపయోగించను. కావాలంటే దీన్ని రోజు తుడిచిపెడతాను. రండమ్మా, వద్దు. అక్క, చాలా ఆపండి, కాళ్ళు నొప్పులు పుడతాయి. ఇంకా ఎంతసేపు? లవ్లీ, ఏం చేస్తున్నావు నువ్వు? లవ్లీ, నీకు అసలేం తెలీదు. యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండాలంటే ఇవన్నీ చేయక తప్పదు. ప్రియాక్క, మీరు చెప్పింది నిజమే, కానీ ఈ రోజుకి ఇప్పటికి చేసింది చాలు. ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పదండి, నా మాట విని పదండి. వద్దు, నన్ను మరీ బలవంతం చేస్తున్నావు. జిమ్ టైం అయిపోయింది, మీరు పదండి. పదండి, చాలు. అప్పుడప్పుడు పల్లెటూరు అమ్మాయిలా బిహేవ్ చేస్తావు. ఏమండి, చేయడం నా వల్ల కాదు. అరే కౌసల్య, నేనుండగా నీకేం భయం లేదు. సరే, ఒక్క నిమిషం. జాగ్రత్త, నేను ఇక్కడ ఉన్నాను కదా, నువ్వేం భయపడకు. చూడు, ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేస్తాను. కానివ్వండి, మొదలు పెట్టండి. అరే, ఇది పని చేయట్లేదేంటి? ఏమైంది దీనికి? అరే, మీరు అలా ఎందుకు చేస్తున్నారు? దీని గురించి మీకు తెలుసా? భలే ప్రశ్నలు అడుగుతున్నావా, నాకు తెలుసా అని. ఏమండి, మీరు దాన్ని వదిలేయండి, పిల్లల్ని పిలవండి. కిట్టు, శివ. ఏమైంది నాన్నగారు? అరే, నాకు మాత్రం ఏం తెలుస్తుంది? కొత్త మిషన్కి ఏమైందో అర్థం కావట్లేదు. చాలా కష్టపడి మీ అమ్మని వాకింగ్ చేయడానికి ఒప్పించాను. ఇప్పుడు ఇది పని చేయట్లేదు. మీ అమ్మేమో నాకు దీన్ని స్టార్ట్ చేయడం రాదు అంటుంది.
నాన్నగారు నేను షాప్ కు ఫోన్ చేస్తాను. చెయ్యి. ఒక నిమిషం. హౌ కుడ్ దిస్ బి పాసిబుల్? నిన్నటి వరకు మామూలుగానే పనిచేసిందిగా, ఉన్నట్టుండి ఈ రోజు ఎందుకు స్టార్ట్ కావట్లేదు? అరి భగవంతుడా, నేనైతే ఇందాకే అనుకున్నాను రేపటి నుంచి రోజు ఒక గంటైనా దీని మీద నడవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇదేమో చూడండి, మొత్తం నాశనం అయిపోయింది. ఏమన్నాడు? ఈ మెషిన్ కి డిస్కౌంట్, అదే భారీ డిస్కౌంట్ ఎందుకు ఇచ్చారంటే దీనికి వారంటీ లేదు. అరే, ముందే అడగలేదా? లేదు, అడుగుంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చాడు? షారూక్ చెక్. దీన్నే అంటారు, ఖరీదైంది కొంటే ఒకసారి ఏడుస్తారు, రేటు తక్కువది కొంటే రోజు ఏడుస్తారు. డబ్బు ఆదా చేయాలనే ప్రయత్నంలో నష్టం చేశారు కదా. అమ్మగారు మీరు అలా కోప్పడకండి అమ్మగారు. ఒకసారి దీన్ని నేను చెక్ చేసి చూస్తాను, సరేనా? ఒకవేళ ఆ పట్టా గిట్ట ఇరుక్కుపోయిందేమో, నేను దీన్ని క్షణాల మీద రిపేర్ చేస్తాను. ఉండండి. ఆ కిట్టు, నువ్వు దయచేసి నీకు తెలియని విషయాల్లో వేలు పెట్టకు. దీని గురించి అసలు నీకేం తెలియదు. దాన్ని గనుక నువ్వు గనక రిపేర్ చేస్తే కొత్త ప్రాబ్లం మొదలై ఇంకా పాడైపోతుంది. ఏంటన్నయ్య గారు మీరు జరిగినవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు? ఆ రోజు నీళ్లతో నడిచే కారుని ఎవరు తయారు చేశారు? నువ్వే తయారు చేశావు. నేనే తయారు చేశాను కదా. అంటే నాకు అన్ని తెలిసినట్టే కదా అన్నయ్య. మీరు కొంచెం కూడా టెన్షన్ పడకండి, అస్సలు టెన్షన్ పడకండి. అరే శబాష్ కిట్టు, శబాష్ శబాష్. పనిచేస్తుంది నాన్నగారు. చూసారా నాన్న, అమ్మగారు వాకింగ్ చేసే మిషన్ రెడీ అయింది. మీ అందరికీ ఒక విషయం చెప్పనా? అయినా జీవితంలో దాగిన సత్యం ఒకటే కదా. ఈ రోజు యవ్వనంలో ఉన్నాం, రేపు ముసలితనం వస్తుంది. ఏదో ఒక రోజు యవ్వనం తగ్గటం, ముసలితనం పెరగటం జరుగుతుంది. దానికన్నా ముందే మనం బాగా కసరత్తు చేసి శక్తి పెంచుకోవాలి. లేదంటే మనం కూడా ఇలా దగ్గుతూ ముసలోళ్ళలా తిరగాల్సిందే. లేదు లవ్లీ, ఇదంతా నీ భయం మాత్రమే, అలా ఎప్పటికీ జరగదు. ఒకసారి చెక్ చేస్తే అప్పుడు నాకు తెలుస్తుంది ఇదంతా నా భ్రమ లేక రాబోయే కాలంలో జరగబోయేదా అని. వద్దు, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే. లేదు లవ్లీ, నీకేం కాదు. స్టార్ట్ చేయి. వావ్ లవ్లీ, నిన్న నన్ను చేయొద్దని చెప్పావు, ఈ రోజు నువ్వే థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తున్నావు. వెరీ స్మార్టా? అరే ప్రియా, పర్వాలేదులే, చేయి. తను ఎక్సర్సైజ్ చేస్తుంది కదా, నువ్వు చేయటం అయిపోతే అప్పుడొచ్చి మాకు కూడా చెప్పు, మేమిద్దరం కూడా కాసేపు చేస్తాం. డోంట్ ఫర్గెట్. ఇది సరిగ్గా పనిచేస్తే ఆ తర్వాత నాకున్న భయాలన్నీ పోతాయి. అంతా బానే ఉంది, నేను అనవసరంగా కంగారు పడ్డాను. అరే, ఇది ఇంత ఫాస్ట్ గా ఉందేంటి? ఆగు, ఎవరైనా దీన్ని ఆపండి. కార్తీక్, అత్తయ్య, అక్క, ఎవరైనా దీన్ని ఆపండి.
ఏదో తేడా ఉంది. ఇక మీదట దీని మీద వాకింగ్ చేయను. భగవంతుడా, వెళ్ళి అక్కయ్య వాళ్ళకు కూడా చెప్పాలి దీని మీద జాగ్రత్తగా చేయమని. ఇదేంటి ఒక్కసారిగా ఇల్లంతా ఇలా మారిపోయింది? మా ఇంట్లో సోఫాలుండాలి ఏమయ్యాయి? అన్నీ చేంజ్ అయిపోయాయి. నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో నువ్వు పనులన్నీ చాలా నిదానంగా చేస్తున్నావు. కొంచెం తొందరగా నడు. నడుస్తున్నాను కదండి. నేనేమన్నా ఇంకా చిన్నపిల్లనా? పదండి. ఆలస్యం అయిపోతుంది. ఉమేష్ బాబు గారు, గౌరక్క, వీళ్ళు ముసలి వాళ్ళు ఎప్పుడయ్యారు? పిలుస్తుంటే పలకరేంటి? కమలక్క, కమలక్క, మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. అసలు ఇదంతా ఏంటి? నేను కంగారు పడిపోయాను. అక్క, అక్క, మీరెంతగా మారిపోయారేంటి? అక్క, కమలక్క, అక్క, అసలు ఇదంతా ఏంటి? నన్నెందుకు పట్టించుకోవడం లేదు? నేనంత తప్పేం చేశాను? ప్రియాక్క, ప్రియాక్క ఎక్కడుంది? ప్రియాక్క, అక్క, మీరందరూ నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు? ఎవరు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? అక్క, ప్రియాక్క, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ప్రియాక్క ఏంటి ఇలా తయారైంది? అత్తయ్య, ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఎక్కడున్నారు అత్తయ్య? అత్తయ్య గారిని ఎక్కడని వెతకాలి? మావయ్య గారు, మీరింత అనారోగ్యంగా ఉన్నారేంటి? అత్తయ్య నాకు ఒక మాట కూడా చెప్పలేదు. అత్తయ్య ఎక్కడున్నారు? ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మావయ్య గారు, నన్ను చూసి మొహం ఎందుకు తిప్పుకుంటున్నారు మీరు? మావయ్య గారు, మీరు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? అత్తయ్య గారు ఎక్కడా? నేను 16 సంవత్సరాల ముందుకొచ్చేసాను. ఆ విషయం నాకు తెలియనే లేదు. అదేలా సాధ్యం? లేదు. ఒకవేళ శాండీ, ఎక్కడున్నావు? శాండీ, ఈ గొంతు ఎక్కడ విన్నట్టుగా అనిపిస్తుంది. సంధ్య, కార్తీక్,
ఈ సంధ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సంధ్య! కార్తీక్ అసలు ఏమైంది? ఇంత పొడుగు జుట్టుతో అచ్చం కార్టూన్లో ఉన్నాడు. సంధ్య! ఇంతకీ ఈ సంధ్య ఎవరై ఉంటారు? సంధ్య! Yes, Pops. Pops? సంధ్య, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పాప్స్ కాదు డాడీ అని పిలువని? నీకు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను కదా సంధ్య కాదు శాండీ అని పిలవమని. ఐ మీన్ సంధ్య ఈజ్ సో అవుట్డేటెడ్. ఒకవేళ తను నా కూతురా? చాలా లావుగా ఉంది. చూస్తుంటే ప్యాడీ ఆంటీ కూతురులా ఉంది. నా కూతురులా లేదు. అయినా నేను లావు అవుతుంటే ఎలా ఊరుకున్నాను? అనవసరంగా వాదించుకు, నన్ను డాడీ అని పిలువు అంతే. ఆలోచిస్తానులే. మీరు వెళ్ళి మీ పెయింటింగ్ వేసుకోండి. అండ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. సంధ్య! సంధ్య! కార్తీక్, తను నాకు కార్తీక్ పుట్టిన కూతురేనా? భగవంతుడా, ఈ కళ ఎప్పటికి అంతం అవుతుందో ఏంటో. లవ్లీ, ఎలాగైనా నువ్వు నిద్రలే. లే లవ్లీ, లే. లవ్లీ, అంటే దీని అర్థం ఇది కళ కాదు, నిజమే. నేను భవిష్యత్తులోకి వచ్చేసాను, ఫ్యూచర్ లోకి. నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతానా? భగవంతుడా, నీకైనా వినపడుతుందా లేదా? 2030లోకి వచ్చేసరికి మీరు కూడా ముసలి వాళ్ళు అయిపోయారా? ఈరింగ్ మిషన్ పెట్టుకొని వినండి. దయచేసి నాకు ఇక్కడి నుంచి వెనక్కి ఎలా వెళ్ళాలో చెప్పండి. అడిగేది మిమ్మల్ని, జవాబు చెప్పండి. పరిగెడుతూ ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు దీని హెల్ప్ తోనే వెనక్కి వెళ్ళిపోవాలి.